స్టోరీ అనుకున్నప్పుడు కూడా ఊరికే ఫన్ చేసేసి ఊరికే ఒక లవ్వర్ వైఫ్ అనే కంటెంట్తో పాటు ఇంకేదైనా ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్ ఉంటే అది కథకి ఎంతవరకు అవసరం, అది ఎంతవరకు హెల్ప్ అవుతుందని ఆలోచించాల. సో ఎవ్రీ ఫిలిం మేము F2 చేసినా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సంథింగ్ ఒక టేకింగ్ ఒక ఎలిమెంట్ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్యూటిఫుల్ థింగ్ చెప్పడం అనేది నాకు ఫస్ట్ సినిమా నుంచి నేను ప్రిఫర్ అనమాట. అది కొద్దిగా ఒకసారి ఫోర్స్డ్గా ఉన్నా, ఒకసారి ఎక్స్టెన్షన్ అయినా నేను పట్టించుకోను. కొద్దిగా టైం స్పేస్ తీసుకుని చెప్పడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మెర్జ్ అయిపోయింది మాకు. ఫస్ట్ హాఫ్లో మాస్టర్ కలవటం వెంకటేష్ గారు, అది చాలా బాగా టచింగ్ అనిపించింది. మళ్ళీ దాన్నే క్లైమాక్స్కి లింక్ చేసి, అంటే గర్ల్ ఫ్రెండ్ కోసం కాదు వచ్చింది ఆపరేషన్కి, తన మాస్టర్ కోసం వచ్చారని చెప్పడం కూడా అది బాగా కనెక్ట్ అయింది. అండ్ స్కూల్ మాస్టర్ గురించి చెప్పడం, ప్రతి వాళ్ళు కూడా గెట్ టుగెదరే కాదు, మనకి చదువు చెప్పిన మాస్టర్ ఒకసారి కుదిరితే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వద్దాం, ఏమో ఆ మాస్టర్ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే పాప ఆయన మనకు చెప్పుకోలేరు కదా అనేది ఒక కంటెంట్ చాలా అదే బాగా సెన్సిబుల్గా అనిపించింది. సో చూసిన వాళ్ళు కూడా చాలా మంది అది బాగా కనెక్ట్ అయ్యారు.